యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధన క్రమములో ఇచ్చేసిన క్రీస్తు విశ్వాసులైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ ఉదయకాల సమయమున చాలా శ్రేష్టమైన సమయం. దేవుని యొక్క పాదాల దగ్గర మనము గడపాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉదయాన చాలా మంది లేచి చక్కగా ఇల్లు వాకిలు తుడుచుకుంటూ మరి ఇంట్లో చక్కగా పూరీలు, దోశలు, ఇడ్లీలు వేసుకుంటూ వేడిగా పునుగులు వేసుకుంటూ, బజ్జీలు వేసుకుంటూ 4 రకాల చట్నీలు, కొత్తిమీర చట్నీ అని అయ్యని ఇయ్యని వేసుకుంటూ మరి ఆరగించుతూ లేకపోతే తింటూ సంతోషంతో టీవీలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు. కానీ ఈ చక్కటి ఉదయాన్న మనము ప్రభు సన్నిధానంలో మన హృదయాలు మరి కుమ్మరించుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఈ వారం అంతా ప్రభు మనల్ని, మన కుటుంబస్తులను, మన పిల్లలను, మన యొక్క భార్యలను లేకపోతే భర్తలను ఎంతో చక్కగా కాపాడి సంరక్షించి మరి కృప చూపించినందుకు మన భక్తి విధానాన్ని తెలియజేసుకోవడానికి మనం అందరము కూడా ఇలా వచ్చి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం. ఆమేన్. క్రైస్తవులు ప్రతి ఆదివారము కూడా దేవుని పాదాల దగ్గర మరి గడపాల్సిన అవసరత ఉన్నది. ఒకవేళ ఈ ఆదివారం మిస్ అయితే లేకపోతే ఒక ఆదివారం కనుక మనము దేవుని యొక్క సన్నిధానములో లేకుండా ఉంటే మనం ప్రభువుని నిర్లక్ష్యపరుస్తున్నట్లు. కాబట్టి మనం అందరము జ్ఞాపకం చేస్తాం. మనం అందరం మనుషులమే, కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు ప్రభువే అంటున్నాడు మన బలహీనతల యందు అంట ఆయన బలాన్ని పరిపూర్ణం చేస్తాడంట. హల్లెలూయా. నిజంగానే మనము బలహీనులమే, ప్రతి మనిషి కూడా బలహీనుడే. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటాడు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది నాకు తెలుసు, అది చేయకూడదని, కానీ అది నేను చేస్తూ ఉన్నాను అని అంటాడు. ఎందుకు అంటాడంటే తన యొక్క బలహీనతను తెలియచేసుకోవడానికి అంటున్నాడు. అదే వ్యక్తి అంటాడు, నా బలహీనత యందు క్రీస్తు యొక్క బలము పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి అది 66వ శతాబ్దం, క్రీస్తు శకము 66వ శతాబ్దం నుండి 67, 68, 69 ఈ యొక్క 100 క్రీస్తు శకము 100వ శతాబ్దములో ఉన్న కాలములో క్రైస్తవ సంఘానికి ఏం కలిగిందంటే హింస కలిగింది. ఏం కలిగింది? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, తర్వాత అటు ఒరిస్సా కానీ, ఇటువైపు చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తుంటే క్రైస్తవ సంఘాన్ని కానీ, సేవకులని కానీ చాలా బలముగా వచ్చి దండులాగా వచ్చి వాళ్ళని కొట్టివేసి రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తే కొన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క పరిచర్యని ఆపేస్తూ ఉన్న కొన్ని గుంపులు తయారయ్యి ఒక టీమ్గా తయారయ్యి క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. బాంబులు కూడా వేసి చర్చిలను పడవేస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో లోకమంతా హింస కలిగింది, దేశమంతా ఒకేసారి హింస కలిగింది. మణిపూర్ ప్రాంతంలో హింస ఎంత భయంకరంగా కలిగింది. అయితే ఆ యొక్క రిలీజియస్ థ్రెట్ని లేకపోతే ఆ మత సంబంధమైన గొడవ 2 తెగలకు మాత్రమే, పైన ఉన్నవారు కొండల పైన ఉన్న వాళ్ళకి, కొండల కింద ఉన్న వాళ్ళకి అని చెప్పారు. కానీ అక్కడ మణిపూర్లో కూడా మైతే, కుకీ అనే ఒక 2 తెగల వారికి యుద్ధం జరిగితే ఒకళ్ళు మైతే వాళ్ళని, కుకీస్ వాళ్ళని మైతే వాళ్ళు చంపేస్తూ ఉంటే మైతేలో కూడా క్రైస్తవ సంఘాలను, సేవకులను, చర్చులను తగలబొట్టారు. అంటే అది ఖచ్చితంగా అది ఆ విభేదం ఎలా వచ్చిందంటే మణిపూర్ రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులని మొత్తం నిర్మూలం చేసేయాలి ఈ ప్రణాళికలో ముందరికి వెళ్ళి. సో ఆ దేశమంతా, దేశం చుట్టూతో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా క్రైస్తవులకి ఏం కలిగిందంట, క్రైస్తవ సంఘానికి ఏం కలిగిందంట, హింస కలిగిన కాలం అది. హింస కలిగిన కాలంలో మనుషులు గలిబిలైపోయారు. వింటున్నారన్నమాట. మనుషులు, విశ్వాసులు గలిబిలైపోయారు. గలిబిలైపోయి
ప్రాణాన్ని కాపాడుకోవాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ఒక పెద్ద ప్రశ్న ప్రతి మనిషిలో వచ్చింది. చదువు లేనివారు, చదువు ఉన్నవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగం ఉన్నవారు, కుటుంబాలు లేనివారు, కుటుంబాలు ఉన్నవారు, తారతమ్యం లేకుండా, స్థాయి స్థితిగతులు హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి మనిషి ప్రభువుని అంగీకరించిన ధనవంతుడు, దరిద్రుడు అందరికీ వచ్చిన ఒకే ప్రశ్న. అది ఏంటి అంటే, ప్రాణము ముఖ్యమా, విశ్వాసము ముఖ్యమా? ఓ క్రైస్తవుడ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయమున. నీవు ప్రాణము ముఖ్యం అనుకుంటున్నావా, విశ్వాసం ముఖ్యం అనుకుంటున్నావా? ఇదే ఒక ప్రశ్న ఈ రోజు మీకు కూడా వేస్తా ఉన్నాను, నాకు కూడా వేసుకుంటున్నాను. ప్రాణము ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉన్నది ఒకసారి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనం చదువుదాం. దయచేసి బిగ్గరగా చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడేటకు సిద్ధమగున రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించువాడు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎప్పుడు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు, థ్యాంక్ యూ. సో ఇక్కడ వాక్యం మనం చదివాము. అయితే ఇది మీకు పూర్తిగా సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు మరలా వివరిస్తాను చదివిన లేఖనాన్ని. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు పత్రిక రాయటానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ పత్రిక ఎందుకు రాశాడు అని మనం ఒకసారి చరిత్రలోనికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలన చేస్తే, సంఘము ఖచ్చితంగా సంఘ చరిత్రను, అలాగే ఈ యొక్క పత్రికల వెనకాల ఏ ఉద్దేశముతో అపోస్తలులు ఈ యొక్క పత్రికలు రాశారు, అక్కడ ఉన్న సంఘపు పరిస్థితులు ఏంటి, ఈ రోజు సంఘం వెళుతున్న పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణముగా జ్ఞానముగా ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ అర్థం చేసుకోవలసిన అవసరత సంఘానికి ఉన్నది. అజ్ఞానము చేత చెరపట్టబడుతున్నారు విశ్వాసులు. కాబట్టి జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని యందు జ్ఞానం అంటే లోక జ్ఞానం అంటలేదు, లేకపోతే నువ్వు డిగ్రీలు చదవాలి, పీజీలు చదవాలని నేను చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుడు వాక్యము చదువుతుండగా నీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు అభ్యాసము చెయ్యాలి. అపోస్తలుడైన పౌలు, శీల, తర్వాత మార్కు, సో ఇలాగ కొంతమంది, బర్నబా, ఇలాంటి వారందరూ కూడా చాలా పలు ప్రాంతాలకి, ఆయా కాండాలకి, ఆయా ద్వీపాలకు వెళ్ళి వాక్యము బోధిస్తూ ఉంటే, అన్ని చోట్లకి వెళ్ళి బోధిస్తే, అవునా అవునా ఇలాగా యేసు ప్రభు వారు ఇలా మన కోసం చనిపోయారా, ఆయన 100 సంవత్సరాల క్రితమే ఇలా చేశాడా, లేకపోతే 70 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నాడా, అవునా మాకు తెలియదు, ఇప్పుడే మాకు తెలిసింది అంటూ, మీరు చెప్పింది మేము నమ్ముతాం అంటూ చాలా మంది ప్రభువుని అంగీకరించారు. అయితే ఒక సంఘం ఉన్నదంట, ఆ సంఘానికి వెళ్ళి అదే వాక్యము, ఫిలిప్పీలో చెప్పిన వాక్యమే, లేకపోతే కొలస్సీలో చెప్పిన వాక్యమే, కొరింథీలో చెప్పిన వాక్యమే అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళేం చేస్తున్నారంట, ఇది లేఖనాలకు ఆధారమా అని పరిశోధకులు చెప్పేది నిజమా? ఎవరు?
అపోస్తలుడైన పౌలు చెప్పేది నిజమా, బర్నబా చెప్పేది నిజమా అని బెరియన్ సంఘం అంట పరిశోధించి, లేఖనాలను పరిశోధించి అప్పుడు వాక్యాన్ని, ఆ దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని అంగీకరించారంట. కాబట్టి బెరియన్ సంఘం లాగా మన సంఘం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంచె కాలాలలో చాలా మంది బోధకులు అడట దుర్బోధకులకు వలె వచ్చి వాళ్ళట గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళ వలె వాక్యాలను బోధిస్తారట. కాబట్టి ఈ యొక్క ఆఖరి దినాలలో ఉన్న మనము, ప్రభు రాకడ సమీపంలో ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలి, నేను చదవాలి, బోధించే నేను చదవాలి, వింటున్నా మీరు చదవాలి. అందుకనే ప్రతిరోజు మీతో వాక్యం చదివించడానికి కొంతమందికి చదవటం స్పష్టంగా రావట్లేదు. కాబట్టి అక్కడ తాడిపల్లిగూడలో కూడా పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారు. మేము చదవలేకపోతున్నాం అని అన్నారు లాస్ట్ ఇయర్ అంతా. అందు నిమిత్తము ఈ పాపని చదివి తర్వాత అనుషని వీళ్ళిద్దరిని కూడా ఆ పరిచర్యలో పెట్టడం జరిగింది. పొద్దున్నే లేచిన వెంటనే జస్ట్ ఇట్లా ఆన్ చేసుకొని మీరు ఒక 10 నిమిషాలు కూర్చుంటే వాక్యం ఏం చెప్తుంది అనేది ఆది కాండం నుండి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు ఉన్న సంఘము పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ పత్రిక రాశాడు, నేను ప్రాణమా లేకపోతే విశ్వాసమా అనే ప్రశ్న మీకు వేశాను కదా, దానికి సంబంధించి చిన్న చరిత్ర మీకు చెప్తా. ఆ కాలములో యేసు ప్రభువారు మరణించి పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి చాలా పెద్ద హింస కలిగింది. హింస కలిగినప్పుడు ఆ తర్వాత వచ్చిన రాజు నీరో చక్రవర్తి. ఎవరు? రోమా చక్రవర్తుల్లో చాలా భయంకరమైన క్రూరుడు ఎవరు అని అంటే నీరో చక్రవర్తి. ఈ రోజుకి కూడా రోమా ప్రభుత్వం ఆ ఏరియాలో మనం చూస్తే నీరో విగ్రహాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా భయంకరమైన మనిషి. ఆ తర్వాత మరలా హిట్లర్ వచ్చాడు, అలాంటోడు. యూదులందరినీ కూడా ఇదేంటి మనం కనుక ఈ యొక్క చెక్కడాల అదేమంటారు మురుకులు వేసుకుంటాం కదా నూనెలో, ఇట్లాగా పిండి ఇలా పెట్టుకొని ఇలా నొక్కి ఇలా వేస్తాం కదా, అట్లాగా మనుషుల్ని కుక్కేశాడు. తన్నుల్లో కుక్కేసి ఎవరిని? యూదుల్ని కుక్కేసి ఒకేసారి గ్యాస్ వెలిగించి చంపేసేవాడు. ఏంటంటే మ్యాసివ్ డెత్ అన్నమాట. కొన్ని లక్షల మంది ఒక్కసారి ఫైర్ లీక్ చేస్తే చచ్చిపోతుంది, బర్స్ట్ అయిపోయేవాళ్ళు. తర్వాత ట్రైనుల్లో హిట్లర్ ఏం చేశాడంటే ట్రైనుల్లో ఈ యొక్క యూదులందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చాలా దూరమైన ప్రాంతంలో పెద్ద పెద్ద గదులు కట్టించాడు. ఇట్లా పెద్ద పెద్ద గదులు కట్టించి ఆ గదుల్లోకి వాళ్ళని కుక్కేసి తోసేసి తలుపులేసేసి తాళాలు వేసేసి ఆ గ్రిల్స్ గుండా కూడా ఎవరు బయటికి రాకుండా ఆ పైన గ్యాస్ లీక్ చేసేసేవాడు అనమాట. రండి, గ్యాస్ లీక్ చేసేసి ఆ గ్యాస్ పీల్చలేక పీల్చి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టే స్పృహపడి చచ్చిపోయేవారు. సో ఫస్ట్ నుండి దేవుని పిల్లలకి హింస కలుగుతానే ఉంది. అర్థమవుతుందా? ఫస్ట్ నుండి దేవుని పిల్లలకు హింస కలుగుతానే ఉంది. అంత భయంకరమైన హింస. దేవుడి కృపను బట్టి అటువంటి హింస మనం ఈ రోజుటి వరకు కూడా పొందలేదు. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నవారు నీరో చక్రవర్తి ఏం చేశాడంటే, నీరో చక్రవర్తి ఈ క్రైస్తవులని నూతనంగా ప్రభుని అంగీకరిస్తూ సంఘాలలో ఉన్న వాళ్ళని పట్టుకుని ఏం చేసేవాడంటే ఒక పెద్ద పెద్ద బాణీల్లో నూనెలు ఉండేవి కదా, నూనెలోనికి ఈ యొక్క క్రైస్తవులని ముంచేసేవాడు. నూనెలోనికి క్రైస్తవులని ముంచి పెద్ద పెద్ద స్తంభాలకు కట్టేసేవాడు అనమాట. కట్టేసి రాత్రిపూట ఏం చేసేవాడంటే ఒక్కొక్కరు నూనెతో ఉండేవాళ్ళు కదా, ఈ నూనెతో ఉండే వాళ్ళని కింద నుంచి కాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే మంట పెడితే ఆ మంటల్లో వాళ్ళు కేకలు వేస్తా ఉంటే వాళ్ళకి వినే నీరో యొక్క చుట్టూతో ఉన్న వాళ్ళకి దీపావళి లాగా సంతోషంగా వాళ్ళ కేకలు వీళ్ళకి సంతోషాన్ని పుట్టిస్తే వాళ్ళు వైలన్లు వాయించుకునే వాళ్ళంట. అరుపులు ఆగిపోతే అప్పుడు మరలా వెళ్ళి ఇంకా ఎవరైనా కాలకపోతే ఆ యొక్క చిచ్చుబుడ్డిని ఎట్లాగైతే మనం ఇంకా ఉంది వెలిగిద్దాం అని ఎట్లా అయితే అనుకుంటారో పిల్లలు, అలాగా వాళ్ళని
వెలిగించేవాళ్ళట. వెలిగిస్తే ఆ యొక్క దీపములో కొంత అంటే నైట్ టైం వెలగటానికి అట్లా దీపాలుగా కూడా వాళ్ళని యూజ్ చేయాలి. ఒక రోజు అయిపోతే ఇంకో రోజు ఇంకొంతమంది, ఇంకో రోజు ఒక 100 మంది ఇట్లా. ఇది చరిత్ర. ఈ చరిత్ర నీకెట్లా తెలుసమ్మా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే టాసిటస్, యూసేబియస్ అనే వీళ్ళు హిస్టోరియన్స్ ఏం చేశారంటే ఆ రోజుల్లో ఆ టైంలో రాసిన వాళ్ళు చరిత్రకారులు ఇలా జరిగింది, నీరో టైంలో ఇలా జరిగింది, డొమేషియన్ కాలంలో ఇలా జరిగింది, క్రైస్తవులకి ఇలా హింస కలిగింది. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కానీ వాళ్ళ పుస్తకాలలో చరిత్ర రాశారు. ఆది సంఘానికి కలిగిన హింస అటువంటిది. ఇంత హింస జరుగుతుంటే మనుషులు ప్రాణాన్ని చేత పట్టుకొని, అర్థమవుతుందా మీకు? అమ్మో మా ఇంట్లో 2 వెళ్ళిపోయారు, ఈ 3నైనా నేను కాపాడుకోవాలి. అమ్మో మా ఇంట్లో 4 వెళ్ళిపోయారు, ఈ ఉన్న పసిపిల్లల్ని నేను కాపాడుకోవాలని తల్లి చేత పట్టుకొని, కొంతమంది భూములు అమ్మేసుకున్నారు, కొంతమంది ఏమి ఇవ్వద్దు నువ్వే ఉంచేసుకున్న ఆ భూమి, నీ దగ్గర ఏమన్నా బంగారం కానీ డబ్బు కానీ ఏదన్నా ఉంటే నాకు ఇచ్చే, నా ఇల్లు నువ్వు సొంతం చేసుకో అని చెప్పి పక్కింటి వాళ్ళు అక్కడ ఇక్కడ తీసుకొని ఆ పిల్లల్ని తీసుకొని రాత్రికి రాత్రే తెలియని ఊర్లకు ప్రాంతాలకు ప్రాణాలు చేత పట్టుకొని పరిగెత్తారు. అట్లా పరిగెత్తిన కాలాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారంట వాళ్ళు? పొంతు వెళ్ళారట, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశముల యందు. ఇది ప్రాంతాలు కాదు, ఇవి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఇవన్నీ ఎట్లా మన ఇండియా చుట్టూ ఎట్లా ఉంటాయి దేశాలు, వేరే వేరే దేశాలు. అలాగా దేశాలకు పారిపోయారట. ఎక్కడెక్కడికి? పొంతు, గలేతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములకు వారు ఏంటంటే చెదిరిపోయారు, పరిగెత్తేశారు, వెళ్ళిపోయారు అంతే. అమ్మో ఇక్కడ ఉంటే ఇక ఉన్న శేషం కూడా మేము చచ్చిపోతామని ప్రాణాలకు భీతి పట్టుకొని ఆ ప్రాణాలను చేత పట్టుకొని పసిపిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు ఇంకా మొత్తం కూడా ఎంతమంది అయితే మిగిలారు, ఆల్రెడీ సగం చచ్చిపోయారు, ఎంతమంది అయితే మిగిలారో అందరూ వెళ్ళిపోతే చెరసాలలో ఉండి పేతురికి విషయాలన్నీ తెలిస్తే, పేతురికేమో హెబ్రీ భాష వచ్చు, గ్రీకు భాష రాదు. ఎందుకంటే యూదులు కదా, అరమైక్ వచ్చు, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మన భారతదేశంలో హిందీ మాట్లాడాలండి, నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ. కానీ నాకు హిందీ రాదు, నాకు తెలుగు వచ్చు, నాకు హిందీ రాదు. ఎందుకంటే భారతదేశంలో పుట్టినప్పటికీ నాకు హిందీ రాదు, ఎందుకంటే నా లోకల్ లాంగ్వేజ్ నాకు ఉంది. అలాగే గ్రీక్ కల్చర్ ఉండినప్పటికీ లోకల్ లాంగ్వేజే వచ్చు పేతురికి, ఎందుకంటే పేతురు పామరుడు, విద్య లేనివాడు, ఆయనకి గ్రీక్ రాదు. పౌలుకు వచ్చు మళ్ళీ, ఎందుకంటే ఆయన విద్య కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యో ఇలా చెదిరిపోయారా, అయితే చెదిరిపోయిన క్రైస్తవులు ఆదరణ కోసము ఒక దైవ సేవకుడిగా నా హృదయంలో దేవుడు భారం పెడుతున్నాడు, నేను ఇప్పుడు ఒక పత్రిక రాయాలి అని చెప్పి, నాకు హీబ్రూ వచ్చు, అరమేక్ వచ్చు, కానీ ఈ గ్రీకు రాదు కదా. గ్రీకు బాగా చదువుకున్న వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక చదువుకున్న కుర్రోడు నాకు కావాలనుకుని సిల్వానస్ అనే ఒక అబ్బాయిని పిలిచి, బాబు నువ్వు దేవుడి యందు చాలా భయభక్తులు కలిగిన వాడివి, నన్ను వెంబడిస్తున్న వాడివి, నేను నీ భక్తిని చూస్తూ ఉన్నాను, కాబట్టి నేను చెప్పేది నువ్వు రాయి అని చెప్పి సిల్వానస్ అనే వ్యక్తిని దగ్గర పెట్టుకొని ఈయన హీబ్రూలో చెప్తుంటే ఆయన గ్రీకులో రాసేవాడు. అలా రాసిన పత్రిక మొదటి పత్రిక. రెండో పత్రికకు సిల్వానస్కి ఇక అవకాశం లేదు, ఆయన ఎక్కడికో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది, ఆయన పేతురు దగ్గర లేకుండే. అప్పుడు ఏం చేశాడంటే, మార్క్ అనే కుర్రోడు, మార్క్ సువార్త రాశాడు కదా, ఆ మార్క్ అనే కుర్రోడ్ని మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడు మరలా రెండో పత్రికను రాసి. సో ఇప్పుడు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు మీకు అర్థమైందా? చెదిరిపోయిన క్రైస్తవులకు, క్రీస్తును అంగీకరించిన యూదులకు రాస్తూ ఉన్నాడు. సో క్రైస్తవ సంఘానికి ప్రాణాలను చేత పట్టుకొని పరిగెత్తిన దేశాలకు వెళ్ళిపోయిన వారితో మాట్లాడుతూ
అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రాణం కోసం పరిగెత్తావేమో, కానీ నువ్వు కాపాడుకోవాల్సింది విశ్వాసం. చప్పట్లు కొట్టి ప్రభు, నువ్వు ప్రాణం కోసం పరిగెత్తావు, కానీ నువ్వు కాపాడుకోవాల్సింది ప్రాణము కాదు. ప్రాణాన్ని కాపాడుకుంటే అది నువ్వు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నువ్వు కాపాడుకోవాల్సింది విశ్వాసము బిడ్డ. నీ విశ్వాసము అనేక పరీక్షలకు శోధించబడుతుంది. అనేక పరీక్షలు వస్తాయి విశ్వాసానికి. విశ్వాసం ఉంటే, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే నీకు నిత్య జీవం వస్తుంది. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్న వ్యక్తివి. కానీ విశ్వాసాన్ని పక్కన పెట్టి నీ ప్రాణం కోసం పరిగెత్తితే నువ్వు నశించిపోతావు, జాగ్రత్త అని చక్కగా రాసినారు. ఇప్పుడు చదవండి, మొదటి వచనము నుండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి చూడండి, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని. ఎందుకంటే జరగబోయేదేంటో నాకు తెలుసు, నేను సేవకుణ్ణి కదా, నన్ను దేవుడు అపోస్తలుడిగా ఎంపిక చేసుకున్నాడు కదా, కాబట్టి నేను చెప్తున్నానయ్యా, భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఈ రోజు శ్రమ మీరు చూస్తున్నారు, ఈ రోజు పరిస్థితులు మిమ్మల్ని పరిగెత్తిస్తున్నాయి, కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను అంటూ స్టార్ట్ చేశాడండి పత్రిక. చూడండి, ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగునట్టుకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. అనగా వీళ్ళందరూ ఎవరంట? పొంతులో, గలతీ, కప్పోదికి, ఆసియా, బితునియా దేశాల్లో ఎవరు చెదిరిపోయారు? ఎవరు చెదిరిపోయారు? ఏర్పరచబడిన వారు. సైతాను ఉన్నాడు, జాగ్రత్త. ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తాడు, జాగ్రత్త. మీరు ఏర్పరచబడిన వారు. ఈ స్టూల్ ఇవ్వండి. మీరు ఏర్పరచబడిన వారు, యేసు రక్తము వలన ప్రోక్షించబడి కడగబడిన మీరు. యేసు రక్తములో కడగబడ్డావా విశ్వాసి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నీకు తోడుగా ఉండి యేసు రక్తము వలన నువ్వు కడగబడి ప్రతి బల్లారాధనలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావు విశ్వాసి. నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటి అని అంటే విశ్వాసమును, అంతేగాని నీ ప్రాణం కోసము కాదు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని అనుకుంటున్నాడంట. ఓ వెర్రివాడా, అలా అనుకునేవాడు వెర్రివాడు. నా బ్యాంకులో ఉందా, నాకు పొలం ఉందా, ఇల్లుందా, బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, ఆఖరికి నాశనమే. నా కొట్లలో ధాన్యం ఉంది అనుకున్నాడట. నేను కూర్చొని తింటాను, నా తరాల వారు కూర్చొని తినటానికి తరగనటువంటి ఆస్తి ఉంది అనుకొని 2 చేతులు హాయిగా గుండె మీద వేసుకొని కూర్చున్నాడట. ఎవరు? ధనవంతుడు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నా కొట్లలో ధాన్యం ఉన్నది, నేను ఎంత తినను అది తరగదు, నా పిల్లల పిల్లల తరాల వారు తింటారు అని నేను చెయ్యాల్సిందంతా చేశానని హాయిగా మడత మంచం మీద కూర్చొని చల్లగా 2 చేతులు గుండె మీద వేసుకొని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము. ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు? కాబట్టి యేసు ప్రభువు చెప్తున్నారు, ప్రాణం కోసము కాదు, విశ్వాసము కోసం. విశ్వాసం అమూల్యమైనది. నువ్వు పట్టుకున్న విశ్వాసము అమూల్యమైనది. ఇది నీ ప్రాణాన్ని నిలబెడుతుంది, నీ ప్రాణము నశింపచేయదు ఈ విశ్వాసం. శోధనలు వస్తున్నాయా మీ విశ్వాసానికి? ఏం పర్వాలా, శోధింపబడిన పెరుప సువర్ణమే. సువర్ణం ఎలాగొస్తుంది? సువర్ణంగా మనం ఎలా మారుతాము? మన దినాన ఏదో దానికి బంగారం షాప్కి వెళ్తే ఏదో మొత్తానికి దేనిపోయింది, మా వదిన ఈ మన పిల్లలకి
వెండి చైన్లు అవి కొనటానికి ఏదో ఇంట్లో వాళ్ళు సరదా పడుతున్నారని చెప్పి ఒక 1500లో 2000లో వచ్చిద్దేమో సన్న చైను కొనటానికి వెళ్తే అక్కడ బంగారం అమ్ముతున్నారు, పాత బంగారం ఇస్తున్నారు, కొత్త బంగారం ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు బంగారం ఎంతో ఇచ్చారు, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఇస్తే ఆ షాప్ వాడు అంటున్నాడు సగానికి సగం రేట్ చెప్తున్నాడు. వాళ్ళు గోలెత్తిపోతున్నారు, ఏంటయ్యా మేము కొన్నప్పుడు 70,000 నువ్వేంటి ఇప్పుడు నాకు 30,000 ఇస్తానంటున్నావు అని అంటే, మీ బంగారం మేరీ బంగారం కాదు, 60 పాయింట్లు చూపిస్తుంది అని అంటే, నేను 60 పాయింట్లు అది ఎక్కడ చూపిస్తుంది అనుకుంటున్నా. నేను అది ఏదో మెషిన్ మీద పెట్టి చూస్తున్నాను అనమాట. మీ బంగారం మేలిం బంగారం కాదు, ఈ కేడియం మీద అంటున్నారు, అది కాదు, 60 పాయింట్లు చూపిస్తుంది, 90 పాయింట్లు వస్తే గానీ మేము తరుగు మధ్యలో మొత్తం తీసి బంగారానికి బంగారం ఇవ్వలేము, కాబట్టి మీరు ఎక్కడ కొన్నారో మాకు తెలియదు, కాబట్టి ఇది మేము 60% ఇస్తాము అని చెప్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వేరే షాప్కి వెళ్దాం పదవే అనుకుంటే వెళ్ళిపోయారు ఆ బంగారం తీసుకొని. అలాగా 60 పాయింట్లు కాదు మన విశ్వాసము, 30 పాయింట్లు కాదు మన విశ్వాసము. యేసు ప్రభు వారు శోధిస్తున్నారు నీ విశ్వాసాన్ని తక్కిడిలో వేస్తా ఉన్నాడు దేవుడు. నీ విశ్వాసము పరీక్షించబడుతుంది, జాగ్రత్త. అప్పుడు నీకు 100కు 100 రావాలి, 100కు 100 రావాలి. అయ్యో నా విశ్వాసం ఎలా ఉన్నది? యవనస్తులకు వచ్చింది అదే విశ్వాసపు పరీక్ష. షడ్రకు మిషకు అబేద్నెగోలని ఒక చక్కటి యవనస్తులు, జ్ఞానము కలిగిన వారు, హెబ్రీయులు, చక్కగా చదవగలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన 3 యవనస్తులకు వస్తుంది ఒక శోధన. అది ఏ శోధన అంటే, ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి. అయ్యా నెబుకద్నెజర్ రాజా, ఇదిగో నీ యొక్క ప్రతిమను మేము తీసుకెళ్లి ఊరంతా తీసుకువెళితే బాకాలు ఊదుతుంటే అందరూ కూడా వీధుల్లోనికి వచ్చి నమస్కారాలు చేస్తుంటే ఈ 3 మాత్రం తల వంచకుండా తలెత్తి చూస్తున్నారు రాజా అని వాళ్ళని బంధించి రాజు ఎదుటికి తీసుకెళ్తే రాజుగారు కోటలో నుండి భయంకరమైన ఉగ్రుడుగా బయటకు వస్తూ, ఏమయ్యా మీకు అంత గర్వము అహంకారము అంటూ ఆ యొక్క 3 యవనస్తులు ఇంత పిచ్చుకల్లాగా ఉన్నారు, మీరు నమస్కారము చేయరా? ఒకవేళ మీరు నమస్కారం ఇప్పుడైనా చేయకపోతే వేడిమి గల 4 గంటల ఎక్కువగా మిమ్మల్ని ఆ యొక్క వేడిమి గల అగ్నిగుండములో మిమ్మల్ని వేస్తామంటే వారంటున్న మాట ఏంటో తెలుసా? మా ప్రాణాలు పోయినా మా విశ్వాసాన్ని మేము కోల్పోము. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, ఆకాశమును నక్షత్రాలను సూర్యుడు చంద్రుడు చేసిన దేవుడు. నీవు ఈ యొక్క దేశంలో రాజ్యమైకాయ ఉండొచ్చు, నీవు ఈ యొక్క దేశం అంతటిని సువర్ణంగా మార్చి పెద్ద పెద్ద కట్టడలు కట్టి ఉండొచ్చు, నువ్వు ఈ ప్రజలకు రాజువైతే ఉండొచ్చు. మా విశ్వాసానికి రాజు పరలోకమందు ఉన్నాడు. ఆయన ఐగుప్తులో నుంచి నా దేవుని ప్రజలను విడిపించిన ఆ దేవుణ్ణి మేము సేవిస్తున్నాం. మేము సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు, కాబట్టి మేము మా విశ్వాసము కోసం మా ప్రాణమైనా కోల్పోతాం, కానీ మేము విశ్వాసాన్ని ఆపుకోలేము అని చెప్పి ప్రశ్న వేస్తే, వీళ్ళకి ఎంత పొగరొచ్చిందా? ఈ పిల్లలు చూడపోతే ఎంత పిల్లలు వీళ్ళు? 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎంత పొగరొచ్చిందా అని వెంటనే నెబుకద్నెజర్ రాజుకి కోపం వచ్చి రౌద్రుడై కోపపడి ఉన్న భటుల కంటే ఎక్కువ మందిని సేకరించి వీరిని ఆ యొక్క అగ్నిగుండాన్ని 4 గంటలు చెయ్యండి, వేడి చెయ్యండి, ఇలా వేయంగానే మసిబొగ్గులైపోవాలంటే ఆ అగ్నిగుండంలో వీళ్ళ వేసిన నిమిషానే మసిబొగ్గులైపోవాలి అని ఆజ్ఞ ఇస్తేనట వీళ్ళు 3 ఇలా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి అగ్నిగుండంలో పరుగు పరుగు పరుగు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి వేయకూడదు, దగ్గరికి వెళ్ళి వేస్తే దగ్గరికి వెళ్ళి వేసిన భటుడు కాలిపోతాడు అగ్నికి. వాళ్ళని ఇలా స్పీడ్గా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అట్లా ఇసిరేస్తారట. అల్లంత అగ్నిగుండంలో పడి వేసినోడు జుట్టు కాలిపోయిందంట, వేసినోడు జుట్టు కాలిపోయింది, చొక్కాలు కాలిపోయినాయి. బయటకు వస్తే ఏంట్రా ఇక్కడ కొంపోతుంది ఏంట్రా అంటే,
అరే జుట్టు కాలిపోయిందిరా, బట్టలు కాలిపోయినాయి రా, వేసి నేను కాలిపోయాను రా అన్నాడంట. మరి ఏంటి కేకలు వినపడట్లా, కుయ్యం మయ్యం అంటలేదు అని నెబుకద్నెజరు స్వయంగా వెళ్ళి తొంగి చూశాడట. బోతద్దం పెట్టుకొని తొంగి చూశాడంట ఏం జరుగుతుందని. అక్కడ 4వ వ్యక్తి నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏంటి అర్థం కావట్లా, చెమటలు పట్టేస్తున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. బిక్కిరి అయిపోతున్నాడు నెబుకద్నెజరు రాజు. ఏమయ్యా ఏం జరుగుతుందంటే, అరే నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, నీకు కనిపిస్తున్నాడు. అయ్యా మంత్రి అన్నాడు, అయ్యా నాకు కనిపిస్తున్నాడు 4వ వ్యక్తి, నీకు నాకు కనిపిస్తున్నాడు, నీకు అమ్మో అంటే 4వ వ్యక్తి లోపల ఉన్నాడు. బయటికి లాగండి ఎవరిని అంటే బయటకు వస్తే ముగ్గురే ఉన్నారంట. ఇదంటే 4వ వ్యక్తి ఏడి అంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడే సజీవుడని నెబుకద్నెజరు రాజు నోటమ్మట సాక్ష్యం ఇచ్చాడు. ప్రతిమ కాదయ్యా, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవుడు వారి ప్రాణాన్ని రక్షించాడు. ఈరోజు విశ్వాసులకు మాదిరిగా వారు నిలబడతారు. అమ్మా నీ విశ్వాసం నేను గెలిపిస్తుంది. ప్రాణం కోసం ఎక్కడికి పరిగెత్తకో, ప్రాణం కోసము భయపడకో, ప్రాణం కోసము లోబడద్దు. ఈ లోకమంతా మాయా, నిన్ను మాయ చేస్తుంది జాగ్రత్త, నిన్ను మోసగిస్తుంది జాగ్రత్త. నీకు అన్నం పెట్టదు అని అంటది, నీతో స్నేహం చెయ్యను అంటది, నిన్ను వెక్కిరిస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది లోకము, నిన్ను తక్కువ చేస్తుంది. మతం పుచ్చుకున్నావా అని హేళన చేస్తుంది. మా గుంపులో కలవవా అని నిన్ను తృణీకరిస్తుంది. లోకము నీకు మేలు చెయ్యదు, కీడు చేస్తుంది జాగ్రత్త. కానీ ఆ లోకము కోసం ప్రభువుని వదులుకోవద్దు. లోకములో ఉన్న ప్రేమలు ఆప్యాయతలుగా కనిపిస్తున్నాయి, కానీ అవి ఎప్పుడు ఉండవు, తాత్కాలికమైనవి. ఈ లోకము శాశ్వతము కాదు, అంతలోనే పుట్టి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది ఈ జీవితం. మన ప్రాణము ఏ పాటిది, అంతలోనే పుడతామంట, అంతలోనే మానవుడు చూపే ప్రేమ వ్యర్థం. వాళ్ళు మనకు తోడుగా ఉంటే చాలు అని మనం అనుకుంటాము, కానీ ఉండరు. నాట్ ఈవెన్ వైఫ్ ఆర్ హస్బెండ్. భార్య భర్తకి భార్య అని అనుకుంటాం, కానీ అది జరగదు కూడా. ఎంత అన్యోన్యంగా ఉన్న దంపతులైనా జరగదు. పిల్లలు అనుకుంటాం, పిల్లల వల్ల కూడా కాదు. తల్లిదండ్రులు అనుకుంటారు, పిల్లలు మా తల్లిదండ్రులు మాకు ఎప్పుడు ఉంటారు అనుకుంటారు, కానీ ఉండరు. ఎప్పటికైనా నువ్వు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మ ఉన్నారు, 29 సంవత్సరాలకి మా నాన్నగారిని కోల్పోయారు. వాళ్ళిద్దరు ఎంతో ప్రేమ, ఎంతో అన్యోన్యత. సాయంత్రం అయ్యేసరికి ఏం కావాలి అని చెప్పి మిఠాయిలు పొట్లం కట్టుకొని బ్యాంక్ నుండి వెళ్ళేవాళ్ళంట. పిల్లలకు ఒక రకమైతే భార్యకి ఇంకో రకం తీసుకెళ్ళేవాళ్ళు. ప్రేమ. 6 పిల్లలు కనినప్పటికీ కూడా ఆ వివాహమైన కొత్తలో ఎటువంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమతో మా అమ్మని చూసేవాళ్ళు. ఆ రోజుల్లోనే 2000, 3000 ఖరీదు చేసే చీరలు కొనేవాళ్ళంట మా నాన్నగారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆ చీరలు అలా ఉంటే, మాకు వయసు లేదు కదా, మా పెద్దక్కే 4వ తరగతి. అప్పుడు చీరలు పాడైపోతాయి అంటే వాళ్ళ చెల్లెళ్ళు, 3 చెల్లెళ్ళు, ఒక ఆమె కెనడా, ఒక ఆమె నిడదవోలు, ఇంకొక ఆమె ఏలూరు, వాళ్ళు పంచుకున్నారంట. తల్లి చీరలు పంచుకున్నట్టు మా బావగారు మా అక్కకి, మా బావగారు మా అక్క అంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు లెక్క అని చెప్పి చెల్లెళ్ళు మా బావగారు కొన్న చీరలని పంచుకున్నారంట. ఎందుకంటే అమ్మ అంత విలువైన కొత్త చీరలు నేను వేసుకోలేను కదమ్మా, నా పిల్లలు చూడపోతే పసిపిల్లలు ఇక ఎందుకు అని చెప్తే అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు పంచుకున్నారు. ఈ రోజుకి కూడా చెప్తారు వాళ్ళు ఎంతో అన్యోన్య దంపతులని. ఏం చేస్తాం, కాలం నిలిపిందా?
ఆ బంధం ఏమైపోయింది? మా తమ్ముడు నా అమ్మ నాతోనే ఉంటది, ఎప్పుడు నాతోనే ఉంటది, నాతోనే ఉంటది, నాతోనే ఉంటది అని అనుకున్నాడు. కానీ అమ్మని ఆపగలిగామా? అమ్మ లేకపోతే నా జీవితం శూన్యం అనుకున్నాడండి మా తమ్ముడు. మేమంటే పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చాం, మొగుళ్ళు, సంసారాలు, పిల్లలు, బాధ్యతలు ఉన్నాయి. తల్లి ప్రేమ ఉంటది, కానీ ఇటు బాధ్యతలు ఉన్నాయి. కానీ నా తమ్ముడు పరిస్థితి ఏంటంటే అమ్మ లేకపోతే నేను బ్రతకలేనేమో అన్నంత ప్రేమను పెంచుకున్నాడు. ప్రభు సన్నిధానానికి మదర్ వెళ్ళిన తర్వాత, అమ్మ వెళ్ళిన తర్వాత ఒంటరి వాడిగా శూన్యంలో బయటకు వచ్చి, ఇంట్లో ఉంటే సౌమ్య బెంగ పెట్టుకొని బాధపడుతుందని ఒక్కడే రోడ్డు మీదకి వచ్చి ఆకాశంలోకి చూసి ఏడ్చుకునేవాడంట. గట్టిగా అరవాలనిపించేదట. ఎవ్వరు లేని ప్రాంతాల్లో ఖాళీ సైట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి గట్టిగా అరుచుకునేవాడట. కొన్నిసార్లు బండేసుకొని వెళ్ళిపోయి మా మమ్మీ సమాధి మీద పడిపోయి గంటసేపు అలా ఉండిపోయేవాడట. ఇంట్లో చెప్పకుండా, చెప్తే మేము కంగారు పడతాము. అమ్మ నన్ను విడిచిపెట్టింది యేసయ్యా, ఇక నువ్వు నన్ను విడిచిపెట్టకు అనేవాడంట. దాని తర్వాత దేవుడు తమ్ముడు చేయి పట్టుకొని నడిపించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. మనుషులు శాశ్వతం కాదు. ఏ రోజుకైనా మనమైనా వదలాల్సిందే, వాళ్ళైనా ఎంత ప్రేమ ఉన్నా అది ఆ ఫీలింగ్ గుండా, ఆ ఎమోషన్ గుండా ప్రతి మనిషి వెళ్ళాల్సిందే. కాబట్టి నీతో నడిచేది ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన నేను తీసుకెళ్తాను. నీ హృదయంలో ఏముండాలో తెలుసు? ఆయనతో నడవాలంటే ఆయన పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఇప్పుడు ఎలాగంటే, తాపి పని చేసేవాళ్ళు ఇట్లాగా ఒక రకమైన బ్యాలెన్స్ పట్టుకుని గుండు అంటారు కదా, ఇలా పట్టుకుని చూస్తారు, దానికి ఇట్లా గుండు ఉంటుంది ఇట్లా కదా, అప్పుడు ఆ పాయింట్ ఏంటో కరెక్ట్ గా అది చూపిస్తుందట. అట్లా మనలో ఉన్న విశ్వాసము కరెక్ట్ గా దేవునికి అనుసంధానంగా ఉంటది. ఆ విశ్వాసము ప్రభుని మనల్ని నడిపిస్తా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దానియేలు, జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించనా అని అంటే, ఓ చిరంజీవి రాజా, నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షించాడు. నీ ప్రాణము నిలబెట్టింది నీలో ఉన్న దేవుడు పట్ల విశ్వాసమే అని మరలా దర్యావేషు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక ప్రశ్న తలెత్తింది. ప్రాణమా, విశ్వాసమా అంటే క్రీస్తు పట్ల నీకు ఉన్న ఆ నిర్మలమైన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి లోకాన్ని పక్కన పెట్టు. లోకములో ఉన్న ఆశలు, కోరికలు, తపనలు వద్దు. నీ విశ్వాసం క్రీస్తు వలన, లేఖనాల వలన, యేసు రక్తము వలన, పరిశుద్ధాత్మ వలన నీకు ఏది విశ్వాసం కలిగిందో ఆ విశ్వాసాన్ని చేత పట్టుకొని అన్ని శోధనలను జయించి, ఒక్కసారి చూద్దాం 6-7 వచనాలు మనం చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ ఆభరణములను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అగ్ని పరీక్ష వలన భద్రపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరిశుద్ధుని. చూడండి, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు, చెదిరిపోయిన వాళ్ళకి చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్, వాళ్ళతో ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రస్తుత కాలమందు కొంచెం దుఃఖం మీకు కలుగుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. మీకు ఇల్లు లేదని బాధపడొద్దయ్యా, నీ తండ్రిని అక్కడ కోల్పోయాను అని నువ్వు బాధపడొద్దయ్యా, అక్కడ ఏదో బతుకుదామని అనుకోకయ్యా. నువ్వు పట్టుకున్న విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసం వలన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడినట్లు నీ విశ్వాసాన్ని కాపాడు. పరీక్షలు వస్తున్నాయి, ఇది పరీక్ష. అమ్మో, ఇంత పరీక్ష! ఇల్లు వాకిలు వదిలేసే అంత పరీక్ష, కుటుంబాలు వదిలేసే అంత పరీక్ష, కుటుంబంలో
కళ్ళ ముందర అనుకోకుండా హార్ట్ అటాక్ చచ్చిపోతేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది మన కళ్ళ ముందరే మనుషులు తీసుకెళ్ళిపోయి ఇలాగ కాగడాలుగా ఎలిగిచ్చి చంపేస్తూ ఉంటే అసలు అది ఎట్లా ఎమోషనల్ ట్రామా కదా అది, అవునా కదా? కాబట్టి ఇది తాత్కాలికమైనదే. మీరు బలపడండి. విశ్వాసానికి పరీక్షలు కలుగుతున్నాయి. ఈ పరీక్షల్లో మీరు నిలిచి ఉండండి. సువర్ణము శోధింపబడకుండా సువర్ణం మారదు కదా, అలాగే ఈ శోధనల చేత మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు. ఈ నిరీక్షణ గొప్పది, విశ్వాసం గొప్పది. విశ్వాసాన్ని పట్టుకోండి అని అపోస్తలుడైన పౌలు బ్రతిమలాడినట్టుగా ఉత్తరం రాస్తున్నారు. ఈ పత్రికను చదివిన వాళ్ళంట కన్నీళ్లతో నిలువు మోకాళ్ళు వేసి ఆ రోజు ప్రభు సన్నిధానానికి వారి జీవితాలు మరొకసారి అప్పగించుకొని అక్కడి నుండి ప్రతి ఇంట్లో సంఘాన్ని స్థాపించి క్రీస్తు కొరకు పని చేయటం ప్రారంభించారు. ఇక నా ప్రాణము కాదు, కానీ నేను క్రీస్తు కొరకు జీవించాలి. చనిపోతే ఇక్కడి వరకు నేను పారిపోయి వచ్చాను నా ఇంట్లో, చనిపోయానని చెప్పి, కానీ ఇక్కడ నాకు వస్తే నేను ఇక్కడే నిలబడి దేవుని కొరకు హతసాక్షి అవుతాను అంటూ నార్మల్ విశ్వాసులు కూడా మరలా అక్కడ క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి ప్రయోజనకరంగా మీలాంటి వాళ్ళందరూ పనిచేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అటువంటి సంఘముగా క్రీస్తు కొరకు మనం నిలబడేవారముగా, లోకములో ఉన్న ఆచారాలకు పద్ధతులకు అమ్ముడుపోకుండా మన విశ్వాసాన్ని పరీక్షకు నిలబడి ప్రూవ్ చేసుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన నిర్మలమైన విశ్వాసాన్ని కనపరుచుకుందాం. దేవుడు ఖచ్చితంగా మహిమ కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరము ప్రార్థన చేసుకుందాం. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కారిన సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీవు కృపతో
జ్ఞానముతో మేము తెలుసుకోవడానికి, నీ వాక్య జ్ఞానముతో మేము సరి చూసుకోవడానికి కృపను అనుగ్రహించాయి. విశ్వాసంలో మేము కట్టపడుతున్నామా, బలహీనపడుతున్నామా, మేము గెలుపులో ఉన్నామా, మేము ఓటమిలో ఉన్నామా, మేము ప్రభు కొరకు జయిస్తున్నామా, సాతాను కొరకు ఓడిపోతూ ఉన్నామా? ప్రభు ఇవన్నీ మేము తెలుసుకున్నట్లు కృపను అనుగ్రహించండి నాయన. సాతాను వలన మేము ఓడిపోయినట్లు కాదయ్యా. మా విశ్వాసము పరీక్షించబడినప్పుడు ఒక షడ్రకు వలె, ఒక మిషకు వలె, ఒక అబెద్నెగో వలె, ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె మేము మా విశ్వాసాన్ని పట్ల ప్రగాఢముగా చూపించుకుని వారముగా మేముండటకు కృపను అనుగ్రహించిన ఆయన. దయా తండ్రి నాయన, మా ఒంటరి పయనములో నీ చెయ్యి పట్టుకొని మేము నడుచువారముగా ఉండాలయ్యా. నీ కొరకు నిలబడే వారముగా ఉండాలయ్యా. లోకాన్ని నీ మాట కొరకు జయించు వారముగా మేము ఉండటకు కృపను అనుగ్రహించు. శోధనలైన, ఆర్థిక సమస్యలైన, ఆహారము లేమి అయిన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏది అయినా నీ ప్రేమకు సాటి రాదు. నీవిచ్చే మహిమకు, నిత్య జీవానికి సాటి రాదు నాయన. ఈ లోకములో మా ప్రాణాన్ని నిలబెట్టుకొని కోల్పోవటము కంటే విశ్వాసాన్ని నిలబెట్టుకొని మా ప్రాణాన్ని నిలబెట్టుకొనుట యుక్తమైనదని, జ్ఞానవంతమైనదని మేము ఎరిగి ఉండనట్లు అయ్యా కృపను అనుగ్రహించండి. ఈ రోజు ప్రభు పాలు పంపులు పొందుకోలేని విశ్వాసులందరినీ దర్శించండి నాయన. వ్యోల కుటుంబాన్ని దర్శించండి, ప్రభ కుటుంబాన్ని దర్శించండి, రక్షణ కుటుంబాన్ని దర్శించండి, రాజేష్ కుటుంబాన్ని దర్శించండి, ప్రమీల కుటుంబాన్ని దర్శించండి. ప్రభా ఇంకెవరైతే రాలేదో వారందరినీ దర్శించిన ఆయన వారికి కూడా ఆదరణ, అంత మాత్రమే కాదు విశ్వాసములో రమారమి ఎదుగుటకు కృపను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. అయ్యా నీకే స్తోత్రాలు అయ్యా. మేము వట్టి వారమే, మేము బలహీనులమే, మేము పడిపోతున్న వారమే అయ్యా. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో, అహంకారము, క్రోధము, కక్షలు, విభేదాలతో అయ్యా నా తండ్రి నాయన శరీర సంబంధమైన స్పష్టమైన ప్రతి కార్యాలకు అడపా కొన్నిసార్లు పడిపోతున్న వారమే. కానీ నాయన మమ్మల్ని బలహీనులుగా ఉంచక విశ్వాసముతో మరొక్కసారి మమ్మల్ని లేవనెత్తి నీకిష్టులుగా, ప్రియులుగా అయ్యా తన నీ హృదయాన్ని ఎరిగిన వారముగా, నిన్ను సంతోషపెట్టు వారముగా మమ్మల్ని నిలిపి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.